ఏసీబీ విచారణకు హాజరయ్యారు అరవింద్ కుమార్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైనట్లు తెలుస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసులో A2గా ఉన్నారు ఐఏఎస్ అరవింద్ కుమార్. ఇక నిధుల బదలాయింపులో కీలకంగా ఉన్నారు అరవింద్ కుమార్. అరవింద్ కుమార్ చెప్పే వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది ఏసీబీ. ఈడీ విచారణకు హాజరయ్యారు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల బదిలీలో బిఎల్ఎన్ రెడ్డి కీలక సమాచారం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనీ లాండరింగ్ ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే కోణంలో ఈడీ విచారించనున్నట్లు సమాచారం. ఫైల్ మూవ్ చేసేటప్పుడు ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు అనే కోణంలో ప్రధానంగా విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఫార్ములా ఈ రేసు కేసులో పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన ఎంఏ అండ్ యూడీ శాఖలో స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ సమయంలో అరవింద్ కుమార్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు. ఇక మరోవైపు ఇదే కేసులో మనీ లాండరింగ్ ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ 2 అగ్రిమెంట్ సమయంలో డబ్బు బదిలీలో బిఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు.
ఫార్ములా ఈ రేసు కేసులో పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, A2గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ ఎదుట, అలాగే ఈడీ ఎదుట బిఎల్ఎన్ రెడ్డి హాజరైనట్లు తెలుస్తోంది. వివరాలేంటి? ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులు పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా ఒకటి, ఏదైతే ఈ ఫార్ములా కేసుకు సంబంధించి నమోదైనటువంటి కేసు ఏదైతుందో ఆ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలి అంటూ కూడా ఏసీబీ అదేవిధంగా ఈడీ అధికారులు అయితే నోటీసులు సర్వ్ చేశారు. ఆ నోటీసులు సర్వ్ చేయడంలో భాగంగానే ప్రస్తుతం మనం చూసుకుంటే ఈడీ అధికారులు సర్వ్ చేసినటువంటి నోటీసులు తమ ముందు హాజరు కావాలంటూ ఈరోజు రావాలని ఈడీ అధికారులు అయితే బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు సర్వ్ చేశారు. అందులో భాగంగానే బిఎల్ఎన్ రెడ్డిని విచారించబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి అయితే చేసుకుని ఈ మొత్తం దీనికి సంబంధించి ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది అని చూడాలి. అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ అయితే ప్రస్తుతం హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణ ఏదైతుందో ఆ ఏసీబీ సంబంధించినటువంటి విచారణలో భాగంగానే ప్రస్తుతం ఈ విచారణ జరుగుతుందని చెప్పవచ్చు. ఫార్ములా ఈ కార్ రేసులో A2గా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ నిధుల బదలాయింపులో కీలకంగా ఉండడంతో అరవింద్ కుమార్ అయితే విచారిస్తున్నారు. అరవింద్ కుమార్ వాంగ్మూలాన్ని ప్రస్తుతం అధికారులు అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈడీ విచారణకు ఒకవైపు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నిధుల బదిలీలో బిఎల్ఎన్ రెడ్డి కూడా కీలక పాత్ర ఉండడంతో ప్రస్తుతం వీళ్ళిద్దరి విచారణ జరుగుతుంది. మనీ లాండరింగ్ క్రమ నిబంధనలను ఉల్లంఘించారు అనే కోణంలో విచారణ జరుగుతున్నట్టుగా సమాచారం. ఫైల్ మూవ్ చేసేటప్పుడు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉంటాయో ఆ అనుమతులను తీసుకున్నారా లేదా అనేది ఇప్పుడు చాలా కీలకం. సో ఇందులో భాగంగానే ఏసీబీ విచారణకైతే అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఆయనను ఒకవైపు విచారిస్తున్నారు, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా బిఎల్ఎన్ రెడ్డిని విచారించడం జరుగుతుంది. ఈ రెండు విచారణలు అనేది చాలా కీలకం. ఈ రెండు విచారణల అనంతరం కూడా కేటీఆర్ అయితే అధికారులు విచారించబోతున్నారు. వన్స్ వీరిద్దరిని విచారించి వీరి దగ్గర నుంచి సేకరించేటటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే ఫర్దర్ మూవ్ స్టెప్ అనేది ఏసీబీ కానీ ఈడీ అధికారులు కానీ స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.